నిన్న ఈ మధ్యకాలంలో ఒక 4-5 సార్లు దాన్ని విజిట్ చేయడం జరిగింది. నిన్న అధికారులతో ఏదైతే పంచాయతీరాజ్ ఎస్సీ గారు అయితే మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్సీ గారు, డిఈ గారు, మున్సిపల్ శాఖ ఈఈ గారు, మున్సిపల్ కమిషనర్ గారు నిన్న అధికారుల వరకే దాన్ని చూడడం జరిగింది. ఇది గతంలో 3 సంవత్సరాల పైనే అది ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా 35 కోట్లు ఖర్చు పెట్టి మన వ్యవసాయ మార్కెట్ సంబంధించిన స్థలంలో మున్సిపాలిటీ వారైతే పబ్లిక్ హెల్త్ వారైతే మార్కెట్ సంబంధించిన డబ్బులు వెచ్చించి అది కట్టడం జరిగింది. అది కట్టినాక ఒక ఆరంభ శూరత్వం లెక్క ఒక ఓపెనింగ్ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి చేసిన 4-5 రోజులకే వ్యాపారులంతా కూడా అందులోకి వెళ్ళి బయటకు వచ్చారు. గాలి లేదు, వెలుతురు ఉంది కానీ గాలి లేదు, అది సరిపోయే విధంగా లేదు, దాంట్లో అన్నీ అవకతవకలు అని చెప్పేసి ఇబ్బంది పడుతూ కూరగాయలు అమ్ముకునే వ్యాపారస్తులందరూ కూడా బయటకు వచ్చి రోడ్ల మీద అమ్ముకోవడం జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లాగైనా సరే 35 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి దాన్ని వినియోగంలో తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో మా పాలకవర్గం కూడా ఈ 3-4 మాసాల నుండి దాని ఒక ప్రయత్నంలో భాగంగా నిన్న ఒక అసలు మార్కెట్గా మున్సిపాలిటీగా అనే ఒక సంశయం ఉండే, అది కూడా నిన్నటి క్లియర్ అయిపోయింది. మార్కెట్ స్థలమైన మార్కెట్ అది మున్సిపాలిటీకి సంబంధం లేదని కూడా మున్సిపల్ శాఖ వారు నిలబరిచారు. దానికి సంబంధించిన ఏదైతే మార్కెట్ ఉంటుందో అది కూడా ఈ 2-3 రోజులు అయిపోయి మార్కెట్ పూర్తి స్థాయిలో అది అప్పచెప్తున్నారు. అది జరుగుతుంది. నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ఎట్లయితే కూరగాయల వ్యాపారులు అందులో ఉండలేస్తారు, వాళ్ళ ఉండడానికి ఏ మార్పులు చేర్పులు కావాలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కొన్ని మార్పులు చేస్తూ ఉన్నారు. దాన్ని తక్కువ ఖర్చుతోటి అది ఉపయోగాలు తీసుకొచ్చే కార్యక్రమం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేస్తాము. దానికి మీ అందరూ కూడా మళ్ళీ కూడా రిటైలర్స్ తోటి మార్కెట్ యార్డ్ అందరూ ఇక్కడ అందరినీ పిలిచి కూడా మాట్లాడడం జరుగుతుంది. జరిగినాక అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా వ్యాపారాలు నడిచేటట్టుగా రోడ్ల మీద కూరగాయలు అమ్మకూడదు వాస్తవంగా. ఎందుకంటే మీరు గమనించండి, ఈ కొత్త బస్ స్టాండ్ కాడ కొత్త హైవే, ఇది కొత్త హైవే సూర్యాపేట, అది పాత విజయవాడ హైవే, ఇది కొత్త విజయవాడ హైవే. పాతది ఊర్లో నుంచి ఉండే సరిగా దాని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ ఉన్న స్ట్రెయిట్ రోడ్ ఏదైతుందో శంకర్లా సెంటర్ కాడికి వచ్చి ఆగిపోతుంది. ఆ నుంచి రిటైలర్స్ తోటి ట్రాఫిక్ అంతరాయంలో ఉండటం ఉన్నది, ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూరగాయల మార్కెట్ అనేది రోడ్ల మీద కాకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్టుగా దాన్ని వాడుకున్నట్టుగా మనం ఆ బిల్డింగ్ను ఉపయోగం తెచ్చుకుంటే మంచిగా ఉంటుందనే మంచి ఉద్దేశంతో మేము కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు పావురాలు పిట్టల వరకు అయింది, ఇంకొక 5-6 నెలలైతే గంగాలు సెలవు కాగితం పెట్టకుండా కాబట్టి పూర్తిగా అయ్యే అవకాశం ఉంది. దాన్ని దీనికి ఉపయోగించుకోవాలని కూడా దీనికి కూడా అది ఉపయోగపడినట్టుగా దాని నిర్మాణం జరగలేదు. ఆ రోజు నిర్మించిన రోజు దీనికి నిర్మించిన రోజు దీనికి నిర్మించిన కూడా అది అర్థపడదనే కట్టాలు కట్టారు. కాబట్టి ఆ రోజు ఒకటి విమర్శలు కాకుండా దీన్ని ఆ విధంగా కూరగాయల వ్యాపారం చేసింది, చికెన్ మటన్ అయితేంది, చేపల వ్యాపారం కూడా అన్ని వ్యాపారాలకు దాంట్లోకి నడిపేయాలనేది ఒక ఉద్దేశంతో దాన్ని మళ్ళా రీమోడల్ చేసే ప్రయత్నాలు చేస్తాము. దాంట్లో భాగంగా మేమందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాము. కాబట్టి ఆ లోతులు పోకుండా విమర్శలు కాకుండా దీన్ని మనం పట్టడానికి కూరగాయల వ్యాపారాలకు ఏ విధంగా పనికొస్తుందో ఆ విధంగా కూరగాయల వ్యాపారం చేసింది, చికెన్ మటన్ అయితేంది, చేపల వ్యాపారం కూడా అన్ని వ్యాపారాలకు దాంట్లోకి నడిపేయాలనేది ఒక ఉద్దేశంతో దాన్ని మళ్ళా రీమోడల్ చేసే ప్రయత్నాలు చేస్తాము. దాంట్లో భాగంగా మేమందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాము. మార్కెట్ ఆఫీసులో మార్కెట్ చైర్మన్ గారు అన్న వీరన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. చాలా ఈ రోజుల తర్వాత మా వ్యాపారస్తులను పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని మీ బాధలేని అడిగినందుకు ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
30 సంవత్సరాల నుంచి కూరగాయల వ్యాపారం నడుస్తుంది. కూరగాయల వ్యాపారం ఒక సూర్యాపేట ఒకటే కాదు, చుట్టుపక్కల 4 కాన్స్టిట్యున్సీలో కూడా సూర్యాపేట నుంచి కూరగాయలు వెళ్ళిపోతుంది. కానీ ఉండడానికి సూర్యాపేట కూరగాయల మార్కెట్ లేదు. ఎన్నో సంవత్సరాలుగా అందరం ఈ కూరగాయల మార్కెట్ కావాలని పోరాడుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మార్కెట్ కట్టిస్తామని చెప్పిన తర్వాత కనీసం ఆయన ఒక రోజు మమ్మల్ని కూర్చోబెట్టి మీకు మార్కెట్ ఏ విధంగా డిజైన్ చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అనేది మమ్మల్ని కూర్చోబెట్టకుండా ఓన్లీ ఆయన ఏకచక్రాధిపత్యంగా కూరగాయల మార్కెట్ కట్టడం జరిగింది. కట్టిన తర్వాత కూడా ఉన్న వ్యాపారస్తులు అందరినీ కూర్చోబెట్టి వ్యాపారం చేయాలని మాకు ఫుడ్ స్ట్రిక్ట్గా చేస్తే ఇటు మున్సిపాలిటీ నుంచి అటు పోలీసులను పెట్టి ఒక వారం రోజులు మార్కెట్ యార్డ్లో మీ వ్యాపారం చేయడం జరిగింది. చేసిన క్రమంలో వేసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు 200-300 రోజు సంపాదించుకుని బతికే వాళ్ళు తప్ప వాళ్ళకు 1000 లక్షలు ఇచ్చే ఆధారం లేదు. వీళ్ళందరికీ కూరగాయలు వేసుకొని లోపలికి పోయిన తర్వాత ఒక వ్యక్తి కనీసం ఒక 10-15 రకాల కూరగాయలు వేసుకొని ప్లాట్ఫామ్ మీద పోసుకొని అమ్ముతారు. అందులో మన టీ అమ్ముకున్న వాళ్ళ డబ్బాలు ఉంటాయి చూసారా, టీ అమ్ముకున్న డబ్బాలు పెట్టి ఒక 2-3 రకాలు 3 రకాల కూరగాయలు అలా పెట్టి అమ్ముకోమని ఆడబెట్టారు. దానికి 2 గేట్లు పెట్టి ఇటొక గేట్ అటొక గేట్ పెట్టి వ్యాపారం చేయడం ముందు ఉన్న 10 మంది మాత్రం వ్యాపారం నడిచేది. మిగతా వాళ్ళందరూ వేసుకొని ఎట్లయితే వేసుకుంటారో మార్నింగ్ సాయంత్రం దాకా అట్లనే ఉన్నారు. అట్లా వారం రోజుల దాకా చూసారు. ఒక్కొక్క వ్యాపారస్తులు 15,000-15,000 రూపాయలు లాస్ అయ్యారు. మీ ఇంట్లో ఉంటే బతికే అప్పుల పాలు అవుతున్నాం కాకుండా మీ బతికే పరిస్థితి లోపల పెట్టినప్పుడు మిగతా ఎంతవరకు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ బిజినెస్ లేదు. వాళ్ళు వేసుకున్న 4-5 రకాల కూరగాయలు వాళ్ళు లాభం పక్కన పెట్టి లాస్ అయిపోతారు. వారం దాకా చూసిన వాళ్ళు ఒక్కొక్కరు 10,000-15,000 రూపాయలు లాస్ అయ్యారు. ఒక్కొక్కరు ఇలా మేము ఉండలేము, మా వల్ల కాదు, మీ బతికే పరిస్థితి ఏమని వాళ్ళందరూ మూకుమ్మడిగా బయటకు వచ్చారు. దాన్ని కంప్లీట్గా మూసేసారు. దానికి వెంటిలేషన్ లేదు. రీసౌండ్ వస్తుంది లోపల. ఆ వ్యాపారం చేసే వాళ్ళకు అది మన బండలు వేసారు కదా, అది నడిచే పరిస్థితి జారుతుంది. అది జారి కింద పడి వాళ్ళ చేతులు తలకా పగిలింది, చెయ్యి రిగినాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఉన్న వాళ్ళందరికీ అది సరిపోయే పరిస్థితి లేదు. దాంట్లో ఉన్న పరిస్థితి అది. తర్వాత ముఖ్యంగా 40 మంది కమిషన్దారులు ఉన్నాం. మేము 40 మెంబర్స్ ఉన్నాం. మీ హోల్సేల్ మేము అమ్ముతేనే వాళ్ళు రిటైల్ తీసుకుపోయి వాళ్ళు అమ్ముతారు. మేము లేదు, వాళ్ళు లేరు. సరుకులు వాళ్ళంతా డిస్పోజ్ మాకాంచి కావాలి. మీ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉన్న రేకుల షెడ్లలో మేము 40 మంది పెట్టి అమ్ముతున్నాం. ఈ 40 మందికి మాకు ఇప్పుడు ఉన్న రేకుల షెడ్ అయిపోయింది. దాని ఎమ్మటి ఏది మన పబ్లిక్ క్లబ్ గోడ ఉంది కదా, ఆ పబ్లిక్ క్లబ్ గోడ ఎమ్మటి ఎన్ షేప్లో మాకు 40 మందికి మీరు షాపులు మాకు 40 మందికి షాపులు అలౌట్ చేసేసి మాకు ఒక అంటే 10-15 సైజు తోటి మాకు ఒక సెటర్ ఏర్పాటు చేసినా, మీరు స్లాబ్ వేసినా పర్వాలేదు, లేదా రేకులతోటి కట్టించినా పర్వాలేదు. వ్యాపారస్థానికి హోల్సేల్ వాళ్ళకు. రిటైల్ వాళ్ళు మాత్రం అందులో నడిచే పరిస్థితి లేదు. అంటే రిటైల్ వాళ్ళు నా ఉద్దేశం ఏంటంటే టోటల్ డిస్మెంటల్ చుట్టూ ఉన్న టోటల్ డిస్మెంటల్ చేయాలి. లోపల చేసేసి ఆ లోపల ఏ అయితే మన డబ్బాలు అయితే ఉన్నాయో ఆ డబ్బాలు తీసేసి ఓ సైడ్ తోటి ప్లాట్ఫామ్ కట్టాలి. ఓపెన్ ఎటు వచ్చి కొనుక్కోపోయే వరకు ఫ్రీగా ఉండాలి. వెలుతురు వెంటిలేషన్ ఫ్రీగా ఉండాలి. చుట్టూ వచ్చి కొనుక్కోపోతుందుకు అవకాశం ఉన్నట్టయితే అది సక్సెస్ అవుతుంది. అదే కాకుండా 200 మెంబర్స్ ఉంటారు. రిటైల్ 200 మెంబర్స్ ఉంటారు. గతంలో వీళ్ళకి షాపులు ఇస్తున్నామంటే 30 సంవత్సరాలు వ్యాపారం చేయని రోజు కూడా వచ్చేసి నాకు షాప్ మాట్లాడేది మాట్లాడు మీకు ఇస్తుంది మాట్లాడు. మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఇప్పుడు రిటైల్ షాపులు ఇచ్చిన ప్రజెంట్ వ్యాపారం ఎవరు చేస్తున్నారు, వ్యాపారంలో ఎవరు ఉన్నారో చూసి వాళ్ళకే ఇవ్వండి. లోపల డిస్మెంటల్ చేసి ఏమైనా మీరు చేసి షాప్ వేయాల్సుకుంటే లోపల ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాపారం ఎవరు చేస్తారు, ఎవరి ఫీల్డ్ మీద వాళ్ళని చూసి షాపులు ఇస్తున్నామంటే గతంలో 100 మంది వస్తుంటారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్లో కూరగాయల వ్యాపారస్తులు ఎట్లా అదే మీ సమస్య ఓకే, మీ సమస్య అయిపోయింది. ఎందుకంటే మీకు కావాల్సిన ప్లేసులు హోల్సేలర్స్ మార్కెట్లో దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కట్టున్న దాన్ని మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, దేని మనకు వస్తుంది. ఇప్పుడు అన్నావు 150 మంది ఉంటుంది, 300 మంది ఆమంటుంది ఒక భాగం. అదే చెప్తేనమ్మా. ఇప్పుడు గతంలో వాళ్ళు చేసిన డిజైన్ ప్రకారం 7x7 కొలతలతో 8 ఓపెన్ ప్లాట్ 85 మంది వరకే అలా అకామిడేషన్ ఉన్నది. మిగతా ఎంత లేదన్నా 300 అన్నా 200 అన్నా 250 దాకా తక్కువ పడుతుంది.
ఎంత చేసుకోవాలనుకున్నాం. కాబట్టి ఇప్పుడు 150-200 మందికి మనం రిటైలర్స్కి అవకాశం కల్పించాలి. ప్లస్ దీన్ని ఎంత తీసుకురావాలి ఇదంతా ఓపెన్ చెప్పండి. దీని మాత్రం ఉన్న గోడ చుట్టూ తీసేయాలి. ఇండికేటర్ మార్కెట్ చుట్టూ అక్కడ వాళ్ళ బిజినెస్ నడుస్తుంది. అదే క్లోజ్ ఉండి మనం చేసే బిజినెస్ అయితే నడవదు. రోజు కూడా కాదు రాదు. ఓపెన్ కావాలంటే ఇక్కడ ఏమైందంటే నువ్వు అన్నట్టు ముందు వైపు గోడ తీసేసి షటర్ పెట్టమంటున్నాం. షటర్ పెట్టి ఇప్పుడు షటర్ పెడితే మరి వెనక పోయాలి, ఎంత మూమెంట్ వస్తుంది. షాప్ మూస్తుంది. మరి వెనక పోయి వెనక పెట్టి ఏం చేయాలి? వెనక కట్టిండు పైకి, అలా షటర్లు వేసాడు, వాటికి మన గాలి వెతికి కాగితం పోతుంది.